తెలుగు ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ ఆస్తి గొడవలు ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ గొడవ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. 2 రోజుల క్రితం మొదలైన ఈ గొడవ సోమవారం పోలీస్ స్టేషన్కు చేరిన విషయం విదితమే. తొలుత మంచు మనోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయగా వెంటనే మంచు మోహన్ బాబు కూడా రాచకొండ కమిషనర్కు ఫిర్యాదు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు కుటుంబ వివాదంపై సినీ నటుడు మోహన్ బాబు గారు తాజాగా స్పందించారట. మంగళవారం రాత్రి తన ఇంటి చోటు చేసుకున్న ఘటనపై ఆడియో మెసేజ్ కూడా విడుదల చేశారు మంచు మోహన్ బాబు గారు. మనోజ్, నువ్వు నా బిడ్డవి, నిన్ను చాలా గారాభంగా నేను పెంచాను, అందరికంటే నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించానని చూశాను, నువ్వు ఏది అడిగినా ఇచ్చాను అంటూ మనోజ్పై సంచలన వ్యాఖ్యలు చేశారట మంచు మోహన్ బాబు గారు. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ గొడవ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తీసుకోవాలని మోహన్ బాబు గారు అనుకుంటూ ఉన్నారట. తాజాగా ఆయన గురించి మాట్లాడుతూ, ఈరోజు నా కొడుకుల విషయంలో మంచు మనోజ్ చేస్తున్న పరిణామాలు నాకు చాలా బాధగా ఉన్నాయి. ఈ విషయంలో సపోర్ట్గా టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోల సపోర్ట్ నేను తీసుకుంటా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడడం బాగలేదు, కానీ ఆయన సపోర్ట్ నాకు కావాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ బాబు, నా చిన్న కొడుకు మనోజ్ సంగతి నువ్వే తెలవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మోహన్ బాబు గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం విదితమే.